హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రెండు బాధ్యత సూత్రం డివిజిబుల్ లా ఆఫ్ 2 డివిజిబుల్ లా ఆఫ్ 2 లెట్ మీ రైట్ AVISIBLE డివిజిబుల్ లా ఆఫ్ 2 రెండు బాధ్యత సూత్రము ఈ బాధ్యత సూత్రాల వల్ల ఉపయోగం ఏంటంటే మనం భాగహారం చేయనవసరం లేకుండానే ఇచ్చిన నెంబర్ మనం ఆ నెంబర్ చూసిన వెంటనే అది 2తో భాగించబడుతుందా లేదా అని చెప్పగలం. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 23,464 అని ఉందనుకోండి. మనం సాధారణంగా ఈ సంఖ్యని 2తో భాగించినప్పుడు ఇఫ్ వి డివైడ్ దిస్ నెంబర్ బై 2, ఈ సంఖ్యను 2తో భాగించినప్పుడు 0 రిమైండర్ వస్తుందా లేదా, ద రిమైండర్ 0 ఆర్ నాట్. హౌ కెన్ వి సే దట్? మనం ఎలా చెప్పగలం దాన్ని? 2తో భాగహారం చేస్తేనే చెప్పగలం, అవునా? చూడండి, ఇలా వేసుకుని 2తో భాగిస్తాం. ఆఫ్టర్ డూయింగ్ ద డివిజన్, ఆ భాగహారంతో చేసిన తర్వాత ఇఫ్ వీ గెట్ ద రిమైండర్ 0, దెన్ వీ సే ద నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 0 శేషం వస్తే అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుందని, ఒకవేళ 0 శేషం రాకపోతే అది 2తో భాగించబడదని చెప్తాం, అవునా? కానీ మనం భాగహారం చేయనవసరం లేకుండానే అది 2తో భాగించేదండి. భాగహారం చేయాలి అంటే చాలా టైం పడుతుంది కదా, ఓకేనా? భాగహారం చేయనవసరం లేకుండానే ఇది 2తో భాగించబడుతుందా లేదా అని చూడాలి అంటే ఈ డివిజిబుల్ లా బాధ్యత సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉపయోగపడతాయి. 2, 3, 5, 6, 8, 9, 11, 10, 11 వీటి యొక్క బాధ్యత సూత్రం అని చెప్పుకుంటాం. ఈరోజు మనం రెండు బాధ్యత సూత్రం గురించి చెప్పుకుందాం. డివిజిబుల్ లా ఆఫ్ 2. ఇఫ్ దేర్ ఈజ్ ఏ 0, 2, 4, 6, 8 ఇన్ యూనిట్స్ ప్లేస్, ఒకట్ల స్థానంలో కనుక 0, 2, 4, 6, 8 ఉంటే అది 2తో భాగించబడుతుంది. క్లియర్? అర్థమైందా? చూడండి, వెరీ సింపుల్ అనమాట. మీరు భాగహారం ఏం చేయనక్కర్లేదు. చూడండి ఒకసారి. ఇఫ్ దేర్ ఈజ్ 0, 2, 4, 6, 8 ఇన్ యూనిట్స్ ప్లేస్, ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇవి కాకుండా ఏ ఉన్నా సరే అది 2తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి మీరు చెక్ చేయండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, సింపుల్గా తీసుకుని 15 తీసుకుందాం. వాట్ ఈస్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్? ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏమిటి? 5. ఈజ్ దేర్ 5 ఇన్ దిస్ లిస్ట్? ఈ ఇక్కడ ఇచ్చినటువంటి అంకెల్లో 5 ఉందా? లేదు. ఇవి ఉంటేనే కదా 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇది 2తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి చెక్ చేసుకోండి. 15, how many 2s are 15? 7 2s are 14 only. 8 2s are 16. సో we get 1 remainder. ఇంకా సింపుల్గా చెప్పాలంటే if you have some things, if we divide the things what you have ఈక్వల్ 2 parts, మీ దగ్గర ఉన్నటువంటి వస్తువుల సమూహాన్ని మీరు 2 సమాన సమూహాలుగా, 2 సమాన భాగాలుగా చేయగలిగితే అది 2తో భాగించబడుతుంది. సో మళ్ళీ భాగహారం ఎంత వద్దు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకట్ల స్థానంలో ఇఫ్ దెర్ ఈజ్ ఇన్ యూనిట్స్ ప్లేస్, ఇఫ్ దెర్ ఈజ్ 0, 2, 4, 6, 8 ఇన్ యూనిట్స్ ప్లేస్, ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇవి కాకుండా ఏమన్నా సరే 2తో నిశ్శేషంగా భాగించబడదు, ఓకేనా? ఒకసారి చెప్పండి. 33,42,942 ఇది 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా? భాగించబడద్దు. ఎందుకని? దేర్ ఇస్ 2 ఇన్ యూనిట్స్ ప్లేస్. ఒకట్ల స్థానంలో 2 ఉంది. మనకి ఏముండాలి? ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 వీటిలో ఏదన్నా సరే అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓన్లీ జస్ట్ కన్సిడర్ యూనిట్స్ ప్లేస్ ఓన్లీ.
ఒకట్ల స్థానాన్ని మాత్రమే మీరు చూడండి. ఓకేనా? దేర్ నో నీడ్ టు కన్సిడర్ ద అదర్ నెంబర్స్. మీరు అదర్ నెంబర్స్ ఇన్ అదర్ ప్లేసెస్, వేరే స్థానాల్లో ఉన్నటువంటి ఏ అంకెలు మీరు చూడనక్కర్లేదు. ఓన్లీ యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఏముండాలి చెప్పండి? 0, 2, 4, 6, 8 ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజిట్స్. వీటిలో ఏదున్నా సరే 0, 2, 4, 6, 8 వీటిలో ఏదున్నా సరే ఆ నెంబర్ 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్లో ఒక వర్క్షీట్ ఉంటుంది, అలాగే స్లిప్ టెస్ట్ ఉంటుంది. మీరు ముందు వర్క్షీట్ చేయండి, ఆ తర్వాత స్లిప్ టెస్ట్ కూడా చేయండి. దానివల్ల మీకు 2 భాజన సూత్రం బాగా అర్థమవుతుంది. ఇట్ ఈజ్ బెటర్ టు అండర్స్టాండ్ ద డివిజిబుల్ లా ఆఫ్ 2. అది మీరు బాగా అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ యూజ్ టు బెటర్ అండర్స్టాండ్ ద డివిజిబుల్ లా ఆఫ్ 2. ఓకేనా? థ్యాంక్ యూ.